మాట్లాడుకున్నాం కానీ కొత్తగా జరిగిన విషయాలు కొన్ని మాట్లాడుకోలేదు. మనం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 10 లక్షలు మనం కడితే 40 లక్షలు గ్రాంట్ మనకు వచ్చింది. ఆ 10 లక్షలు కూడా లక్షపాతులు గారి కూతురు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మేము అంతా కట్టాం. నాన్నగారు కావచ్చు, మేము అంతా కట్టాం. కడితే 40 లక్షలు గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ వచ్చాక మన గవర్నమెంట్ పోయింది. పోయాక కొత్త గవర్నమెంట్ ఏర్పడి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మొత్తం అంతా ఇదంతా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే అండి, స్లాబ్ ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కావుతుంది. ఇంకా గుడి కూడా ఓపెన్ కాలేదు. గుడి కూడా ఓపెన్ కాకముందే ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుంది. మీరు మళ్ళీ అలా చూస్తే గర్భగుడి స్లాబ్ లాగా వేస్తారు. ఇలా ఉండకుండా లోపలికి ఉండకుండా స్లాబ్ లాగా వేస్తారు. అక్కడ కూడా నీళ్ళు కాలిపోతుంది. మళ్ళీ విగ్రహం వచ్చేసి ఇంత పెట్టారు. ఇవన్నిటి వల్ల నేను మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కమిటీ మొత్తం అంతా, ఉత్సవ కమిటీ మొత్తం అంతా చూసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది. మళ్ళీ 50 లక్షలు శాంక్షన్ చేశారు. దానికి 10 లక్షలు మళ్ళీ నాన్నగారు కట్టాలి. 10 లక్షలు నాన్నగారు కట్టాలి. ఆ 10 లక్షలు కూడా కట్టడం జరిగింది. ఇంకో 40 లక్షలు కూడా వచ్చి శాంక్షన్ అయిపోయింది. ఇదొకటండి. దీంతో మనం ఈ గుడిని, నూకలంతల్లి గుడి ఏమైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఈ కమిటీలోనే ఇది అయ్యేలా చూసుకొని ఉన్నాం. లాస్ట్ టైం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారగానే మన ఉత్సవ కమిటీ వేసుకున్నాం అంట నూకలంతల్లి అమ్మవారికి. దాని తర్వాత వచ్చేసి మెయిన్ కమిటీ వేయాలని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కమిటీ వేసుకోవడం జరిగింది. సో మనం ఏంటంటే ఉత్సవ కమిటీ, మెయిన్ కమిటీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, మనకి నూకలంతల్లి అంటే ఎంత దైవం, మన గ్రామ దేవత ఆమె. మనందరికి తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ మనం పాత అంటే నాకు చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నూకలంతల్లి జాతర అంటే ఒక గరగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక 500 మంది వరకు ఉండేవారు మన చిన్నప్పుడు. కానీ కాలక్రమేణా కొన్ని మన కుర్రోళ్ళు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అలా కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం, మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది. మన వైసీపీలో కూడా పండుగలు చేశారు. వైసీపీలో పండుగలకి అయితే ఒక 20 మంది 30 మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు. అది బ్రెయిన్ లో పెట్టుకొని అది మెయిన్ అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేసామంటే ఒక 40 మంది 50 మందిని తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసాం. ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళైనా కూడా వాళ్ళ వెనకాల ఉండేది 40 మంది 50 మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం. ఈసారి నూకలంతల్లి పండగకి చాలా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన. లాస్ట్ టైం ఎలాగా చాలా గ్రాండ్ గా అయింది. ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన. సో ఈ కమిటీకి ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి, దాని తర్వాత కమిటీలో ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. నూకలమ్మ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దల గౌరవనీయులు శ్రీకర అయ్యన్న పాత్రి గారికి, అలా పద్మ మేడం గారికి, విజయబాబు గారికి, రాజేష్ బాబు గారికి, దేవస్థానం ఈఓ గారికి, మేడం గారికి, తోటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఇది కృష్ణవంటి గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా మా మీద స్పీకర్ గారు ఓసారి పండుగ మనం చేసాం, ఉత్సవ కమిటీ చెప్పి ప్రతి వీధి నుంచి కుర్రోళ్ళందరూ వేసుకొని రాజేష్ బాబు చెప్పినట్టు అందరూ వీధితో జనంతో ఐకమత్యం అయ్యి ఊరి పెద్దలు అందరూ కూడా మంచి సహకరించారు. పండుగ చాలా బాగా చేసామని మన ఊరే కాదు పక్క గ్రామంలో కూడా బాగా చెప్పుకున్నారు. మా కమిటీ వాళ్ళు కూడా చాలా ఆ వర్ధనాలు కూడా చాలా కష్టపడ్డారు. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో
మరి మన గుడి కూడా కొత్తగా చేయాలనుకుంటున్నాం. స్పీకర్ గారు ఆల్రెడీ చెప్తున్నారు, నెక్స్ట్ పండుగ కూడా మరి ఈ గుళ్ళోనే అవుతుందని అందరూ అనుకుంటున్నాం. మరి అలాగే ఈ మొన్నంతా చేసాము, మొన్న మంచి మంచి ప్రోగ్రాలు కూడా ఏర్పాటు చేశారు విజయబాబు గారు, రాజేష్ బాబు గారు కూడా. ఎంతగానో బాగా చేయాలని మీ అందరి పెద్దలు అందరి సహకారంతో, ఊరి గ్రామ పెద్దలందరితో కూడా మళ్ళా మనం పండగ మనకు బాగా చేద్దాం. ఈ గుడి ఓపెనింగ్ అయినప్పటికీ చాలా వైభవంగా చేద్దామని మాటిస్తున్నామండి. మరి అదేవిధంగా కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా మాకు అయ్యన్న పాత్ర గారు మాకు ఈ కోరిక మేరకు మాకు ఎప్పటికెప్పుడు బాధ్యత ప్రకారంగా మేము పండుగలు బాగా చేస్తామని, మీ అందరి సహకారం చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.